మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం జాతీయ ఆదాయము, పేదరికము, నిరుద్యోగిత ఈ యొక్క పాఠ్యాంశంలో భాగంగా మనం నిరుద్యోగిత అంటే ఏంటి, దానిలోని రకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. నిరుద్యోగిత జనరల్గా మనం నిరుద్యోగిత అంటే పని లేకుండా ఉంటే, ఆ పని లేకుండా ఎవరైతే వ్యక్తులు ఉంటున్నారో వాళ్ళని మనం నిరుద్యోగితులుగా జనరల్గా భావిస్తుంటాం మనం. కానీ నిరుద్యోగిత అంటే ఏంటంటే మన యొక్క అర్థశాస్త్రానికి సంబంధించి అమల్లో ఉన్న వేతనాల వద్ద ఒక వ్యక్తి పని చేయాలనే శక్తి, ఆసక్తి, కోరిక ఉన్నప్పటికీ పని లభించని స్థితినే మనం నిరుద్యోగిత అంటాం. అంటే అమల్లో ఉన్న వేతనాల వద్ద ఒక వ్యక్తి పని చేయాలనే కోరిక ఉంది, ఆసక్తి ఉంది, శక్తి ఉంది, కానీ పని లభించట్లేదు. సో అలాంటి స్థితిని మనం నిరుద్యోగిత అంటాం. అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అమల్లో ఉన్న వేతనం ఒక 100 రూపాయలు ఉంది, రోజువారీ వేతనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు ఉంది అనుకున్నాం. ఈ 100 రూపాయల దగ్గర అతనికి చేయాలని కోరిక ఉంది, పని చేయాలని కోరిక. అదేవిధంగా అతనికి సామర్థ్యం కూడా ఉంది, అంటే ఆరోగ్యం కూడా మంచిగా ఉంది, కానీ అతనికి పని లభించట్లా. అంటే 100 రూపాయల వేతనం ఉంది, అమల్లో ఉన్న వేతనం. ఆ 100 రూపాయల దగ్గర చేయాలని కోరిక ఉంది, అతనికి పని శక్తి కూడా ఉంది, అంటే సామర్థ్యం కూడా ఉంది, ఆరోగ్యం కూడా ఉంది చేయడానికి, కానీ అతనికి పని లభించలేదు. సో అలాంటి స్థితిని మనం నిరుద్యోగిత అంటాం. అయితే ఈ నిరుద్యోగితను మనం రకరకాలుగా వర్గీకరించవచ్చు. సో అవేంటి ఇప్పుడు మనం ఒక్కొక్క దాని అంశాన్ని గురించి తెలుసుకున్నాం. అందులో భాగంగా ఒకటి నిర్మిత సంబంధిత నిరుద్యోగిత. ఏంటిది? నిర్మితి సంబంధిత నిరుద్యోగిత. దాన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే నిర్మాణాత్మక అని కూడా చెప్పచ్చు మనం. నిర్మాణాత్మకమైన నిరుద్యోగిత. ఏంటి నిర్మాణాత్మక నిరుద్యోగిత అంటే ఒక దేశంలో జనాభా విపరీతంగా పెరిగేటప్పుడు, జనాభా వేగంగా పెరుగుతున్నప్పుడు ఆ పెరిగే జనాభాకు గమనశీలత లేకపోవడం వల్ల, గమనశీలత అంటే ఏం చెప్పాను, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళలేకపోవడం వల్ల, గమనశీలత లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది శ్రామికులు ఉంటారనమాట. అంటే శ్రామిక డిమాండ్ కంటే శ్రామిక సప్లై అధికంగా ఉండటం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే నిరుద్యోగిత. ఇక్కడ వేగంగా పెరుగుతుంది ఒక దేశంలో జనాభా. వేగంగా పెరిగినప్పుడు ఆ వేగంగా పెరిగే జనాభా ఉపాధి లేని ప్రాంతం నుంచి ఉపాధి ఉన్న ప్రాంతానికి తరలి వెళ్ళే అవకాశం లేకపోవడం, గమనశీలత లేకపోవడం అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, అదే ప్రాంతంలో ఏదైతే ప్రాంతం ఉందో అక్కడే శ్రామికుల యొక్క సప్లై ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి డిమాండ్ ఉండదు. అంటే డిమాండ్కి ఎంత అయితే కావాలో అంతకంటే ఎక్కువ మంది శ్రామికులు ఉండటం వల్ల ఏర్పడే నిరుద్యోగితను మనం ఇది నిర్మిత సంబంధిత లేదా నిర్మాణ సంబంధమైన నిరుద్యోగిత అంటాం. సో ఇలాంటిది ఎందుకు ఏర్పడుతుంది అంటే మూలధన సంచయన రేటు తక్కువగా ఉండటం వల్ల, మూలధన సంచయన రేటు తక్కువగా ఉన్నందువల్ల ఉద్యోగ అవకాశాలు పరిమితంగా ఉంటాయి. ఇలాంటి నిరుద్యోగిత మనం దీర్ఘకాలిక స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మన భారతదేశంలో ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకు ఏర్పడుతుంది అంటే ఇది నిర్మాణ సంబంధమైన నిరుద్యోగిత అంటే ఎందుకు ఏర్పడుతుంది, మూలధన సంచయన రేటు అంటే మూలధన కల్పన రేటు తక్కువగా ఉంది. సో కాబట్టి మూలధన కల్పన రేటు తక్కువగా ఉన్నప్పుడు ఏమైందంటే కొత్త ఉత్పత్తి సంస్థలని మనం ఏర్పాటు చేయడం అనేది కష్టంతో కూడుకుంటుంది. కాబట్టి కొత్త ఉత్పత్తి సంస్థలు, కొత్త పారిశ్రామిక సంస్థలు రానప్పుడు మరి ఉపాధి అవకాశాలు పెరుగుతాయా? పెరగపోవడం వల్ల ఏమవుతుంది, ఈ పెరిగే జనాభాకు కావాల్సిన ఉపాధి అవకాశాలు దొరకక మరియు వీళ్ళు గమనశీలత లేకపోవడం వల్ల, అంటే ఒక ప్రాంతం నుంచి మరి ప్రాంతానికి అంతగా వీళ్ళలో నైపుణ్యాలు, సామర్థ్యము లేదా ఇంకా నిరక్షరాస్యత వల్ల వేరే ప్రాంతానికి తరలి వెళ్ళలేరు వీళ్ళు. సో ఆ సందర్భంగా ఏమవుతుందండి, ఏర్పడే నిరుద్యోగిత. సో ఇది మరి అక్కడ ఎందుకని ఉన్న ప్రాంతంలో ఎందుకని ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరి ఏం కావాలి, పారిశ్రామిక సంస్థలు కావాలి. మరి అవి ఎందుకు ఏర్పాటు చేయలేకపోవడం అంటే మూలధన కల్పన రేటు అనేది తక్కువగా ఉంటుంది. సో మూలధన కల్పన రేటు తక్కువ ఉంది కాబట్టి ఉపాధి అవకాశాలు పెంచే పరిశ్రమను మనం ఏర్పాటు చేయలేకపోతున్నాం. సో దానివల్ల ఏర్పడుతుంది ఇది నిర్మాణ సంబంధమైన నిరుద్యోగిత. అంటే ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో కొంత లోపాలు ఉండటం వల్ల ఏర్పడే నిరుద్యోగితగా దీన్ని మనం భావించవచ్చు. ఇది నెంబర్ 1. ఇంకా సెకండ్ వన్ అల్ప ఉద్యోగిత. ఏంటిది? అల్ప ఉద్యోగిత. ఏంటి అల్ప ఉద్యోగిత అంటే శ్రామికులు
అల్ప ఉద్యోగిత అంటే వారికి పని దొరుకుతుంది, కానీ వారి శక్తి సామర్థ్యాలు అభిలషణీయమైన రీతిలో ఉపయోగించబడవు. అంటే ఉపాధి దొరికింది శ్రామికుడికి, కానీ ఆ ఉపాధి ఎట్లుంటుంది, వాడి యొక్క పూర్తి సామర్థ్యం మేరకు వాడికి అభిలషణీయ స్థాయిలో ఆ పని దొరకకపోవడం. ఎగ్జాంపుల్ ఏంటి, ఒక వ్యక్తికి రోజుకి 8 గంటలు పని చేయగలిగే సామర్థ్యం ఉంది, రోజు వాడు 8 గంటలు పని చేయగలుగుతాడు, కానీ అతని యొక్క శక్తి సామర్థ్యాలని, అంటే అతనికి ఎన్ని గంటల పని దొరుకుతుంది అనుకుందాం, 3 లేదా 4 గంటలకే, 4 గంటలు మాత్రమే ఆ యొక్క పని దొరికినప్పుడు, లేదా అతని శక్తి సామర్థ్యాలు ఆ 3-4 గంటలకే పరిమితమైనప్పుడు ఏర్పడే నిరుద్యోగితను లేదా మనం అల్ప ఉద్యోగిత అంటాం. అంటే కొంతకాలం అంటే అల్పంగా ఉంటుండు అక్కడ ఉద్యోగిత అవకాశాలు, మిగతాదంతా కూడా నిరుద్యోగితగా ఉంటుంది అనమాట. అంటే ఏంది, ఒక వ్యక్తి సామర్థ్యం మేరకు పని లభించకపోవడం. అంటే 8 గంటలు పని చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ కేవలం 4 గంటలే పని దొరుకుతుంది, మిగతా 4 గంటలు ఏమవుతుంది, నిరుద్యోగిగా ఉంటుండు. అంటే ఎందుకు అల్ప ఉద్యోగిత, అంటే సగం మాత్రమే ఉద్యోగ అవకాశం పొందుతుండు, మిగతా 4 గంటలు నిరుద్యోగితగా ఉంటుంది అనమాట. సో ఇలాంటిదాన్ని మనం అల్ప ఉద్యోగిత అంటాం. ఏంటి ఇక్కడ మళ్ళీ ఒకసారి, ఒక వ్యక్తి తన యొక్క సామర్థ్యం మేరకు పని లభించకపోవడం, అంటే 8 గంటలు పనిచేసే సామర్థ్యం ఉంటే అతని యొక్క సామర్థ్యాన్ని, శక్తిని కేవలం ఎన్ని గంటలు, 3-4 గంటలకే పరిమితం చేయడాన్ని మనం అల్ప ఉద్యోగితగా ఉన్నట్లు భావిస్తాము. అంటే మిగతా అల్ప ఉద్యోగిత అంటే కొద్దిగా మాత్రమే ఉండు ఉద్యోగ అవకాశాలు పొంది ఉండడు అనేది ఒక అంశం అన్నమాట. ఇంకా మూడో అంశము ప్రచ్ఛన్న నిరుద్యోగిత. డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఏంటి ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఒక ఉత్పత్తి ప్రక్రియలో అవసరానికంటే ఎక్కువ మంది శ్రామికులు ఉన్నట్టయితే వారిని ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారన్నమాట. వాళ్ళని ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటే పనిచేస్తున్న మొత్తం శ్రామికుల్లో కొంతమందిని తొలగించినప్పటికీ ఉత్పత్తి ఏమాత్రం తగ్గదు, అలాంటి వారిని మనం ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటాం. అయితే వీరి యొక్క ఉపాంత ఉత్పాదకత శూన్యంగా ఉంటుంది. ఇది ప్రధానంగా మనకి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. ఇది వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. ఏంటి ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటే ఒక ఉత్పత్తి ప్రక్రియలో అవసరానికంటే ఎక్కువ మంది శ్రామికులు పనిచేస్తున్నట్టయితే ఆ అదనంగా ఉన్న శ్రామికులు మనం ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటాం. ఈ యొక్క ప్రచ్ఛన్న నిరుద్యోగుల యొక్క ఉపాంత ఉత్పాదక ఎట్లా శూన్యము. ఫర్ ఎగ్జాంపుల్ మనం మీకు అర్థం కావడం కోసం ఇక్కడ చూద్దాం. ఇది ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఉంటుందంట మన భారతదేశంలో. ఏంటి చూడండి, ఇక్కడ వ్యవసాయ రంగంలో ఒక కుటుంబానికి ఒక 3 ఎకరాల భూమి ఉందనుకుందాం. పొలం. ఆ 3 ఎకరాల భూమిని సేద్యం చేయాలంటే ఒక 10,000 రూపాయలు గరిష్టంగా ఖర్చు పెట్టి, మరి అతను ఒక 5 మంది శ్రామికుల్ని లేదా ఒక 5 కుటుంబ సభ్యులు కనుక పనిచేస్తున్నట్టయితే ఆ 3 ఎకరాల్లో ఒక 150 బస్తాల ధాన్యం పండిద్ది అనుకున్నాం మనం. ఒక 150 బస్తాల ధాన్యం పండిద్ది. ఎంతమంది శ్రామికులు? ఆ 3 ఎకరాల భూమిలో 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి గరిష్టంగా 5 శ్రామికులు పనిచేస్తే 150 బస్తాల ధాన్యం పండింది అనుకుందాం మనం. అయితే ఆ కుటుంబంలో 7-8 మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఏం చేస్తారు, ఆ 7-8 మంది కూడా వాళ్ళ వ్యవసాయ రంగం మీద ఆధారపడి పనిచేస్తుంటారు. అంటే ఇప్పుడు 5 చేసే పని చోట ఎంతమంది చేస్తున్నారు, 7 లేదా 8 మంది పనిచేస్తారు, లేదా 8 మంది పనిచేస్తారు అనుకుందాం. మరి 8 మంది పనిచేయడం వల్ల ధాన్యం బస్తాలు పెరుగుతాయా? పెరగవు. ఎందుకని? ఆ 3 ఎకరాల భూమి మీద 10,000 రూపాయలు గరిష్టంగా పెట్టుబడి పెట్టి శ్రామికులు గరిష్టంగా 5 పనిచేస్తే దాని యొక్క గరిష్ట ఉత్పత్తి 150 బస్తాలు. కాబట్టి 8 మంది పనిచేసినా కానీ శ్రామికులు పెంచినంత మాత్రాన భూమి యొక్క ఉత్పాదక శక్తి పెరిగిద్దా? పెరగదు. సో కాబట్టి 8 మంది ఉన్నప్పటికీ కూడా అదే 150 బస్తాల ధాన్యం పడుతుంది. అంటే అక్కడ అదనంగా ఎంతమంది ఉన్నారు? 3 శ్రామికులు ఉన్నారు. సో ఈ అదనంగా ఉన్న 3 శ్రామికులే మనం ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటున్నాం. సో ఈ 3 ఉత్పత్తి నుంచి తొలగించినప్పటికీ, ఉత్పత్తి ఏమైనా తగ్గిద్దా? తగ్గదు. అంటే ఈ అదనపు శ్రామికులు అంటే ఉపాంత శ్రామికులు అంటున్నాండి. కాబట్టి వీళ్ళని పనిలో పెట్టినప్పటికీ ఉత్పత్తి ఏమైనా పెరిగిద్దా? శూన్యము. అలాంటి ఉత్పత్తి కూడా పెరగదు. అదే ఉత్పత్తి 150 బస్తాలు ఉంటుంది. కాబట్టి ఇది ప్రధానంగా వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది ప్రచ్ఛన్న నిరుద్యోగిత. కాబట్టి ఈ వ్యవసాయ రంగంలో
ఏదైతే అవసరానికి మించి అంటే 5గురికి మించి 8 మంది ఉన్నారు, ఈ అదనంగా ఉన్న శ్రామికులు 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటాం. ఇది ప్రధానంగా వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. వీరి యొక్క ఉపాంత ఉత్పాదకత శూన్యము. అంటే ఉపాంత అంటే అదనంగా అని చెప్పుకున్నాం. ఉత్పాదకత అంటే వీరి వల్ల అదనపు ఉత్పత్తి ఏమైనా వస్తుందా? ఎలాంటిది రాదు. ఈ ముగ్గురిని ఉత్పత్తులు ఉంచినా గానీ ఉత్పత్తి పెరగదు, ఈ ముగ్గురిని ఉత్పత్తి నుంచి తొలగించినా గానీ ఉత్పత్తి తగ్గదు. సో ఎందుకంటే ఆ గరిష్ట సామర్థ్యం 150 వస్తాలు కాబట్టి. సో కాబట్టి ఉత్పత్తి ప్రక్రియలో అవసరానికి మించి ఉన్న శ్రామికులు ఉంటారే, అదనంగా ఉన్న శ్రామికుల్ని మనం ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటాం. ఇది ప్రధానంగా వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. సో ఇది ఒక రకము. దీని తర్వాత బహిరంగ నిరుద్యోగిత, ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. ఏంటి బహిరంగ నిరుద్యోగిత? ఏంటి బహిరంగ నిరుద్యోగిత అంటే శ్రామికులు చేయడానికి ఏ పని దొరకనట్లయితే వారందరూ కూడా బహిరంగ నిరుద్యోగితలోకి వస్తారు. ఏంటి పని చేయడానికి ఎలాంటి పని దొరకపోవడం అనమాట. అంటే ఇది ప్రధానంగా ఎట్లుంటది అంటే విద్యను ఆర్జించిన వారు నిరుద్యోగులుగా ఉండడము, నైపుణ్యత లేని కారణంగా శ్రామిక నిరుద్యోగిత ప్రబలడం ఎక్కువ కావడము ఈ రకమైన నిరుద్యోగిత కోవలోకి వస్తుంది. మన యొక్క భారతదేశంలో పని కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసపోవడం అనేది చాలా అరుదుగా తరచుగా కనిపిస్తుంది. దీన్ని కూడా బహిరంగ నిరుద్యోగితకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఏంటంట అంటే బహిరంగ నిరుద్యోగిత అంటే శ్రామికులు ఇక్కడ పని చేయడానికి ఉన్నారు సిద్ధంగా, కానీ వాళ్ళకి ఎలాంటి పని దొరకట్లేదు. సో ఏంటి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ యొక్క సామర్థ్యం కూడా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, విద్యనాజం డిగ్రీ చేసో, పీజీ చేసో, బీఈడీ చేసో. సో వాళ్ళకి ఏంటి ఎలాంటి ఉపాధి అవకాశాలు దొరక్క అంటే వాళ్ళ యొక్క జాబ్కి అక్కడ సరైన అవకాశం దొరకక వాళ్ళు ఏం చేస్తారు, ఖాళీగా ఉంటారు అనమాట. అదేవిధంగా శ్రామికులు ఉన్నారు. ఒకవేళ ఎగ్జాంపుల్ ఆ శ్రామికులు ఉన్నారనుకో, ఆ శ్రామికులు ఏంటి పనులు ఉన్నాయి అక్కడ ఒక్కోసారి మనకి, కానీ ఆ యొక్క నైపుణ్యత లేని కారణంగా అంటే ఆ పనికి తగ్గ నైపుణ్యము ఈ శ్రామికులకి లేకపోవడం వల్ల వాళ్ళ పని దొరకకపోవడం, వాళ్ళ యొక్క నైపుణ్యానికి తగ్గ పని దొరకపోవడం అనమాట. సో ఇట్లా అంటే విద్యను ఆర్జించి నిరుద్యోగులు కొనటము, ఎలాంటి ఉపాధి అవకాశాలు దొరకక ఒకటి. రెండోదేమో నైపుణ్యత లేని కారణంగా శ్రామికులకి ఉపాధి అవకాశాలు దొరకకపోవడం అనేది ఈ యొక్క బహిరంగ నిరుద్యోగితలోకి వస్తుంది. సో దీనికోసం ఏం చేస్తారంటే మన భారతదేశం ప్రధానంగా ఈ యొక్క వాళ్ళ యొక్క ఏదో ఒక ఉపాధి అవకాశాల కోసం ఆ యొక్క గ్రామాల్లో కనిపిస్తుంది కాబట్టి ఇది ప్రధానంగా వాళ్ళు పట్టణ ప్రాంతాలకి ఏదైనా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి వెళ్ళటం జరుగుతుంది. సో ఇది బహిరంగ నిరుద్యోగిత. ఏంటంటే శ్రామికులు పని చేయడానికి ఎలాంటి పని దొరకపోవడం. ఓకేనా? సో ఇది ప్రధానంగా ఎక్కడ ఉంటుంది, విద్యను ఆర్జించి నిరుద్యోగులుగా ఉన్న వ్యక్తుల్లో, అదేవిధంగా నైపుణ్యత లేని కారణంగా శ్రామికుల్లో నిరుద్యోగిత ఉంటాము. సో ఇలాంటిదంతా కూడా ఓపెన్ బహిరంగ నిరుద్యోగిత అంటారనమాట. దీని తర్వాత మనకి విద్యాయుత నిరుద్యోగిత. విద్యాయుత ఎడ్యుకేషనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఏంటి విద్యాయుత నిరుద్యోగిత అంటే విద్యను ఆర్జించి శిక్షణ పొంది నైపుణ్యత కలిగిన వ్యక్తికి అతని అర్హతలకు అనుగుణంగా ఉద్యోగం దొరకనట్లయితే ఆ వ్యక్తిని విద్యను ఆర్జించిన నిరుద్యోగి అంటారు. ప్రత్యేకించి భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లేదా ఈ రకమైన నిరుద్యోగిత సమస్యగా ఉంది. ఏంటి ఇక్కడ విద్యాయుత నిరుద్యోగిత అంటే విద్యను ఆర్జించి శిక్షణ పొంది నైపుణ్యత కలిగి అతని అర్హతలకు తగ్గ ఉద్యోగం దొరకకపోవడము. సో అతన్ని విద్యను ఆర్జించిన నిరుద్యోగిత అన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, డిగ్రీ చేసిండు, తర్వాత ఎంఏ చేసి పీజీ చేసిండు, బీఈడీ చేసిండు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బీఈడీ చేసింది, ఇక్కడ శిక్షణ పొందిండు, టీచర్ శిక్షణ, ఉపాధ్యాయ శిక్షణకి అతను అన్ని అర్హత సాధించి రెడీగా ఉన్నాడు. కానీ అక్కడ ఏమైంది, అతని యొక్క నైపుణ్యతకు తగ్గ ఉద్యోగం దొరకక అతను ఏం చేస్తాడు, అతను టీచర్గా కావాలి అక్కడ, కానీ అక్కడ టీచర్ అవకాశాలు లేవు. ఉపాధ్యాయానికి సంబంధించిన అవకాశాలు లేక ఖాళీగా ఉన్నాడు. మొత్తం సిద్ధంగా ఉన్నాడు పని చేయడానికి, ఆయన యొక్క శిక్షణ పొందినడు, తర్వాత నైపుణ్యత ఉంది, లెసన్స్ చెప్పడానికి టీచర్గా ఉపాధ్యాయుడిగా, అతనికి ఎలాంటి ఉపాధి అవకాశాలు దొరకక ఖాళీగా ఉంటుంది అన్నమాట. సో అలాంటిది. లేదా
ఒక ఇంజనీర్ ఉన్నాడు, అతను మంచి బీటెక్ చేసిండు, తర్వాత మంచిగా అతనికి నైపుణ్యం ఉంది, అంటే ఏదైనా సరే ఆ యొక్క ఇంజనీరింగ్ విధానంలో నైపుణ్యం కలిగి ఉంటాడు. కానీ అతనికి ఎలాంటి ఉపాధి అవకాశం లేక బీటెక్ చేసి కూడా ఖాళీగా ఉండటం, అంటే ఇది చదువుకొని నిరుద్యోగిగా ఉండడం. అంటే ఆ చదువు కూడా మామూలు చదువు కాదు అక్కడ, అంటే ఏదైతే ఉద్యోగానికి శిక్షణ అవసరం అలాంటి శిక్షణ పొంది అందులో మేలుకులు వచ్చి ఆ యొక్క ఉద్యోగం చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉండడం, కానీ ఆ ఉద్యోగం దొరకట్లేదు అనమాట. అతనికి తగ్గ లేదా అతని యొక్క విద్యకు తగ్గ ఉద్యోగం దొరకకపోవడం. సో ఇలాంటి దాన్ని మనం విద్యాయుత నిరుద్యోగిత అంటాం అనమాట. విద్యను ఆర్జించి శిక్షణ పొంది నైపుణ్యత ఉంది, కానీ ఆ నైపుణ్యానికి తగిన ఉద్యోగం అతనికి దొరకకపోవడం అనేది దాన్ని విద్యాయుత నిరుద్యోగిత అంటాం. ఇది కూడా ప్రజెంట్ మన భారతదేశంలో మరి చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది ఎక్కువగా ఉంది. సో కాబట్టి భారతదేశంలో దాదాపు ఈ ఇప్పుడు చెప్పుకునే నిరుద్యోగితలన్నీ కూడా మనకి దాదాపు కనిపిస్తున్నాయి అనమాట. సో ఇదొకటి. దీని తర్వాత సంగృష్ట నిరుద్యోగిత. ఏంటిది? సంగృష్ట నిరుద్యోగిత. ఏంటి సంగృష్ట? ఫ్రిక్షనల్. ఏంటి సంగృష్ట నిరుద్యోగిత అంటే, దేశంలో శ్రామికులు ఒక వృత్తి నుండి మరొక వృత్తికి మార్పు చెందే కాలంలో ఏర్పడిన నిరుద్యోగితను సంగృష్ట నిరుద్యోగిత అంటారు. సంగృష్ట నిరుద్యోగిత అంటారు. ఏంటిది? శ్రామిక మార్కెట్లోని అసంపూర్ణత వల్ల శ్రామికులకు ఉద్యోగ అవకాశాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ రకమైన నిరుద్యోగిత ఏర్పడుతుంది. ఏంటి ఇక్కడ? ఒక వృత్తి నుంచి మరొక వృత్తికి మార్పు చెందే కాలంలో. ఎందుకు ఈ టైంలో అంటే ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంపెనీలో పనిచేస్తాడు. ఏ అనే కంపెనీలో పనిచేసేటప్పుడు ఆ యొక్క ఉద్యోగం నుంచి మళ్ళీ ఏం చేస్తాడు? ఆ యొక్క ఉద్యోగం నచ్చకు, లేదా అక్కడ ఉన్న మరి కంపెనీలో ఒకవేళ ఏదైనా టెక్నాలజీలో మార్పులు రావడం వల్ల, అంటే సాంకేతిక విజ్ఞానంలో అంటే ఆధునిక యంత్రాలు ప్రవేశపెట్టడం వలన ఏదో ఒక రకంగా ఆ ఉద్యోగాన్ని మరి అక్కడ ఆఫ్ చేసేసి ఇంకొక వృత్తిలోకి, అంటే ఏ కంపెనీ నుంచి ఇంకొక బి అనే కంపెనీకి ఏదో దాన్ని పోవాలి కదా, ఆ బి అనే కంపెనీలోకి పోయే టైంలో మధ్యలో కొంతకాలము అతను ఎలాంటి పని లేకుండా ఉపాధి లేకుండా. సో అలాంటి పరిస్థితి, అంటే ఏ అనే కంపెనీలో పనిచేస్తూ అక్కడ ఆ ఉద్యోగాన్ని ఆఫ్ చేసి ఇంకొక కంపెనీలోకి బి అనే కంపెనీలోకి వెళ్ళే సందర్భంలో కొన్ని రోజుల పాటు మధ్యలో ఉపాధి లేకుండా ఉంటాడు. సో అలాంటి స్థితిని మనం సంగృష్ట నిరుద్యోగిత అంటాం. ఇది ఎప్పుడు ఏర్పడింది? శ్రామిక మార్కెట్లో అసంపూర్ణత వల్ల అంటాం. అంటే ఇది శ్రామికులకి ఆ యొక్క ఉద్యోగ అవకాశం సరిగా అవగాహన లేక ఏ కంపెనీలో పనిచేసిండు, దాంట్లో బంద్ చేసిండు, దాంట్లో అతను జాబ్ని ఆఫ్ చేసేసాడు జాబ్ని. సో ఇంకొక జాబ్కి పోవాలి, ఈ లోపల అతనికి ఆ యొక్క మార్కెట్లో ఎక్కడ ఏ ఉద్యోగాలు ఉంది అనేది తెలియదు, ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇంకొక కంపెనీలోకి ఎత్తుక్కునే సందర్భంలో అతను కొన్ని రోజుల పాటు మరి ఎలాంటి ఉపాధి లేకుండా ఉంటాడు కదా. సో అలాంటిదని మనం సంగృష్ట నిరుద్యోగిత అంటాం. ఇది ఏ సందర్భంలో ఏర్పడుతుంది అంటే, పరిశ్రమల్లో ఏదన్నా పరిశ్రమ ఉన్నప్పుడు ఆ పరిశ్రమలో ఏం చేస్తారు? పాత యంత్రాల స్థానంలో కొత్త యంత్రాలను ప్రవేశపెట్టే క్రమంలో పాత శ్రామికులను వారిని పనిలోంచి తొలగించినట్లయితే, అంటే అక్కడ ఏం చేస్తున్నారు? పాత యంత్రాల స్థానం కొత్త యంత్రాలని ప్రవేశపెడుతున్నారు. ప్రవేశపెట్టేటప్పుడు కొన్ని రోజులు అది ఉపయోగం లేకపోవచ్చు, లేదా ఆధునిక యంత్రాలని ప్రవేశపెట్టడం వల్ల ఈ శ్రామికులకి అక్కడ పని లేకుండా ఉండవచ్చు. సో అలాంటి సందర్భంలో ఆ ఆధునిక యంత్రాల యొక్క స్థానంలో ఈ శ్రామికులు ఏం చేస్తారు? తీసేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళని పని నుంచి తొలగిస్తున్నారు. సో తొలగించడం అంటే వాళ్ళకి కొంత ఉపాధి అవకాశాలు పోయినట్టే కదా. సో ఆ సందర్భం అన్నమాట. కాబట్టి అనగా కొత్త నైపుణ్యతలు సంతరించుకునే క్రమంలో ఏర్పడే నిరుద్యోగితను సంగృష్ట నిరుద్యోగిత అంటారు అనమాట. ఏమంటారు? సంగృష్ట నిరుద్యోగిత. సింపుల్ గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఒక వ్యక్తి లేదా శ్రామికుడు ఒక వృత్తి నుండి మరొక వృత్తికి మార్పు చెందే క్రమంలో ఏర్పడే నిరుద్యోగిత. అంటే ఒక వ్యక్తి ఏ అనే పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు అక్కడ పనిని ఆఫ్ చేసి ఆ యొక్క పనిని ఆ కంపెనీలో అతను మానివేసి ఇంకొక కంపెనీలోకి ఉద్యోగంలోకి పోదామనుకున్నప్పుడు మధ్యలో కొన్ని రోజుల పాటు ఉంటాడే గ్యాప్తో ఖాళీగా, అలాంటి స్థితిని మనం సంగృష్ట నిరుద్యోగిత అంటారు.
ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఇది ఎట్లా ఏర్పడుతుందంటే అంటే టెక్నాలజీని పరిశ్రమలో ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టే క్రమంలో కొంతమంది శ్రామికులు పనిలోంచి తొలగించడం అనేది జరుగుతుంది. సో అలాంటి సందర్భాన్ని మనం సంక్లిష్ట నిరుద్యోగిత అంటామన్నమాట. ఇదొక అంశం, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, సంక్లిష్ట నిరుద్యోగిత. అదేవిధంగా 7వది సాంకేతిక పరమైన నిరుద్యోగిత. ఏంటి సాంకేతిక పరమైన నిరుద్యోగిత అంటే అంటే ఆర్థిక వ్యవస్థలో నూతన సాంకేతికత ప్రవేశపెట్టడం వల్ల శ్రామికులు తొలగించబడటం ఫలితంగా ఏర్పడే నిరుద్యోగితను సాంకేతిక పరమైన నిరుద్యోగిత అంటారనమాట. ఏంటి టెక్నాలజీ అంటే ఒక రకంగా ఇది కొద్దిగా మనకి సంక్లిష్ట నిరుద్యోగిత అనే దానికి కొంత దగ్గరగా ఉంటుంది. ఏంటి ఇక్కడ అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక పరిశ్రమలో అతను ఏం చేస్తాడు, శ్రమ సాంద్రత పద్ధతులు ఉపయోగించినప్పుడు ఏమైంది, శ్రామికులకు ఉపాధి అవకాశాలు లభ్యమైనాయి అక్కడ. కానీ ఆ యొక్క సంస్థ ఏం చేసింది, శ్రమ సాంద్రత పద్ధతుల బదులు మూలధన సాంద్రత పద్ధతులు ప్రవేశపెడదాం అనుకుంది. అదే శ్రామికుల స్థానంలో ఏం చేసింది, నూతన యంత్ర పరికరాలని కంప్యూటర్స్ ని ఉపయోగిద్దాం అనుకుంది. సో ఆ సందర్భంలో ఆ శ్రామికులు చేసే పనిని ఈ నూతన సాంకేతిక విజ్ఞానం వల్ల యంత్రాలు ప్రవేశపెట్టడం వల్ల వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. సో అలాంటి సందర్భాన్ని మనం సాంకేతిక పరమైన నిరుద్యోగిత అంటాం. ఎందుకని సాంకేతిక విజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం వల్ల వాళ్ళు నిరుద్యోగులుగా అవుతున్నారు కాబట్టి, ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుంటున్నారు కాబట్టి. సో అలాంటి సందర్భాన్ని మనం సాంకేతిక పరమైన నిరుద్యోగిత అంటాం. అయితే సంక్లిష్ట నిరుద్యోగితకి దీనికి తేడా ఏంటంటే, సంక్లిష్ట నిరుద్యోగిత ఏం చేస్తుంది, అక్కడ శ్రామికులు అక్కడ నుంచి తొలగించినప్పుడు ఇంకొక వృత్తిలోకి పోతారు ఈ లోపల అనమాట, మధ్య గ్యాప్ ఉండే పరిస్థితిని అంటున్నాం మనం ఇక్కడ. ఓకేనా. సో ఇది ఇక్కడ సాంకేతిక పరమైన నిరుద్యోగిత అంటే. దీని తర్వాత మనకి ఋతు సంబంధమైన నిరుద్యోగిత. ఏంటి ఋతు సంబంధమైన నిరుద్యోగిత అంటే, ఇది ప్రధానంగా ఇది కూడా వ్యవసాయ రంగంలో ఉంటుంది అనమాట. ప్రధానంగా ఇది కూడా ఎట్లా ఋతు సంబంధమైన సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది కూడా ఎక్కడ ప్రధానంగా కనిపిస్తుంది మనకి అంటే వ్యవసాయ రంగంలోనే కనిపిస్తుంది. ఏంటి వ్యవసాయ రంగం అనేది 12 నెలల పాటు, సంవత్సరం నుండి 12 నెలల పాటు పని కల్పిస్తుందా, పని ఉండదు. అంటే వ్యవసాయ రంగం కార్యకలాపాలు ఎట్లుంటాయి, దాదాపు 7 నుంచి 8 నెలలు మాత్రమే ఉంటాయి. కాబట్టి సంవత్సరంలో కొన్ని ఋతువులో మాత్రమే, అంటే కొన్ని నెలల్లో మాత్రమే పని దొరుకుతుంది. మిగతా కొన్ని నెలలు ఏం చేస్తారు, ఎలాంటి పని లేకుండా అతను ఖాళీగా ఉపాధి లేకుండా ఉండవలసి వస్తుంది. సో ఇది ప్రధానంగా ఋతువులను అనుసరించి నిరుద్యోగిత ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఋతు సంబంధ నిరుద్యోగిత అంటాం. ప్రధానంగా వ్యవసాయ రంగ కార్యకలాపాల్లో పంటల సాగు సమయంలో కానీ, కోతల సమయంలో కానీ అక్కడ ఉన్న శ్రామికులకి అంటే వ్యవసాయ శ్రామికులకి దాదాపు 7 నుంచి 8 నెలలు పని దొరుకుతుంది. మరి మిగతా సమయాల్లో ఏం చేస్తారు, వాళ్ళు పని దొరకదు. సో కాబట్టి వాళ్ళు ఋతువులను అనుసరించి పని దొరకట్లేదు కాబట్టి వాళ్ళని ఋతు సంబంధ నిరుద్యోగులు అంటారు. ఋతు సంబంధ నిరుద్యోగం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారతదేశంలో మే జూన్ సందర్భాల్లో మనకి పంటల సాగు కొనసాగుతుంది. పంటలు వేయటము, నూర్పిడి చేయడం అన్ని స్టార్ట్ అయింది. ఎప్పటికల్లా దాదాపు జనవరి ఫిబ్రవరి వచ్చేసరికి క్లోజ్ అయింది. తర్వాత ఫిబ్రవరిలో అందరికి దొరక మళ్ళీ, అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే, అంటే ఫిబ్రవరిలో దొరికినా కానీ మార్చి ఏప్రిల్ మేలో వేసవిలో వ్యవసాయ రంగ కార్యకలాపాలు పెద్దగా ఏమీ ఉండవు. సో కాబట్టి ఆ 3 నెలలు ఏం చేస్తారు, వాళ్ళు ఉపాధి లేకుండా ఉంటారు వ్యవసాయ శ్రామికులు, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో. సో కాబట్టి ఏమైంది అక్కడ అంటే ఆ ఋతువులను బట్టి వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి మనం ఋతు సంబంధిత నిరుద్యోగిత అంటన్నమాట. కాబట్టి శ్రామికులకి సంవత్సరం అంతా పని దొరకని పరిస్థితి, అంటే కొన్ని ఋతువుల్లో పని ఉండి కొన్ని ఋతువుల్లో పని లేనప్పుడు ఏర్పడే నిరుద్యోగిత. ఇది ప్రధానంగా వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. అంటే వ్యవసాయ రంగంలో సంవత్సరం పాటు పని దొరకదు, కేవలం 7 నుంచి 8 నెలలు మాత్రమే పని దొరుకుతుంది. మిగతా సమయంలో పని దొరకదు, అంటే ఆ ఋతువులను అనుసరిస్తే వాళ్ళకి పని దొరకట్లేదు కాబట్టి దాన్ని ఋతు సంబంధ నిరుద్యోగిత అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఇది కూడా మన భారతదేశంలో ప్రధానంగా కనిపిస్తుంది. సో కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఈ యొక్క వేసవి కాలంలో ప్రధానంగా ఉపాధి హామీ పథకాలను ప్రవేశపెట్టి వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పించడం జరుగుతుంది. ప్రధానంగా ఎండాకాలంలో ఎందుకు జరుగుతాయి ఉపాధి అవకాశాలు, ఉపాధి హామీ పథకాలు? సో అంటే అది అన్నమాట సందర్భం. సో నెక్స్ట్ వన్ మనకి చక్రీయ నిరుద్యోగిత. ఏంటి చక్రీయ నిరుద్యోగిత అంటే, ఇది కూడా ప్రధానంగా
మనకి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది వ్యాపార కార్యకలాపాల్లో మందకొడితనం ఏర్పడటం వల్ల సాధారణంగా ఏర్పడే నిరుద్యోగిత. అంటే అన్ని దేశాలు కూడా వ్యాపార చక్రాల చట్టంలో చిక్కుకొని ఉంటాయి. కాబట్టి ఉత్పత్తి దశ ఉచ్చ దశలో ఉన్నప్పుడు ఉద్యోగిత స్థాయి హెచ్చు స్థాయిలో ఉంటుంది. ఉత్పత్తి తగ్గు దశలో ఉన్నప్పుడు ఉద్యోగిత స్థాయి తగ్గుముఖం బట్టి తిరిగి ఈ చక్రీయ భ్రమణంలో ఉద్యోగిత స్థాయిలో మారుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని చక్రీయ నిరుద్యోగిత అంటాం. ఏంటి అంటే ప్రధానంగా ఇది వ్యాపార కార్యకలాపాలు. అంటే వ్యాపార కార్యకలాపాల మందకొడితనం అంటే ఏంటి అంటే వ్యాపార రంగంలో ఆర్థిక వ్యవస్థలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎప్పుడు కూడా వ్యాపారం అనేది మంచిగా ఉచ్చ స్థితిలో అంటే మంచి లాభాలతోనే గరిష్ట లాభాలతోనే ఆర్జించి ఉండదు. ఒక్కోసారి ఏమవుతుంటది అంటే లాభస్థాయిలు పడిపోయి ఉత్పత్తిలో నష్టాలు వచ్చి మరి అది ఉచ్చ స్థితి నుంచి మరి తగ్గు దశలో కూడా ఉత్పత్తి తగ్గు దశ పట్టే అవకాశం కూడా ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో మార్పుల వల్ల. సో ఎప్పుడైతే కనుక ఆర్థిక ఉత్పత్తి బాగా ఉండి మంచి లాభాలు వచ్చి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఏమైందంటే అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఎందుకంటే ఉత్పత్తి బాగా జరుగుతుంటుంది, దానికి తగ్గ డిమాండ్ ఉంది. సో కాబట్టి ఏమైతుంది ఉత్పత్తికి డిమాండ్ ఉన్నప్పుడు కొత్త ఉత్పత్తి చేయాలి కాబట్టి శ్రామికులకి అదనంగా ఉపాధి అవకాశాలు బాగా దొరుకుతాయి. అయితే ఆర్థిక వ్యవస్థలో కొన్ని కార్యకలాపాల వల్ల ఏమైంది ఉత్పత్తి తగ్గు దశలో పోయింది. అంటే తమ వస్తువులకి సరైన డిమాండ్ లేకపోవడం అనమాట. సో డిమాండ్ లేనప్పుడు ఉత్పత్తి ఆగిపోయే ఆ ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. ఉత్పత్తి తగ్గేటప్పుడు మరి పారిశ్రామిక సంస్థలు కానీ ఏదైనా సరే పారిశ్రామిక ఉత్పత్తి సంస్థలు మరి ఉత్పత్తి తక్కువ ఉన్నప్పుడు కూడా శ్రామికులు ఎక్కువగా నియమించుకోవు. ఎప్పుడైతే కనుక ఉత్పత్తి తగ్గిందో వాళ్ళకి అంటే ఆ ఉత్పత్తికి తగ్గ డిమాండ్ లేదో ఉత్పత్తి తగ్గినప్పుడు అందులో ఉన్న శ్రామికులు కొంతమంది తొలగించడం జరుగుతుంది. ఈ తొలగించే టైంలో వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది మళ్ళీ నిరుద్యోగులుగా ఉంటారు. మళ్ళీ ఉచ్చ స్థితిలోకి వచ్చిన మళ్ళీ వాళ్ళకు ఉపాధి అవకాశాలు జరుగుతాయి. అంటే ఏంది ఒక భ్రమణం ఒక చక్రం లాగా. అంటే ఒక చక్రం ఏదైతే కనుక అప్ అండ్ డౌన్స్ తో ఒక పాయింట్ కేంద్ర బిందువుగా ఒక పాయింట్ పెట్టుకున్నప్పుడు ఒక పాయింట్ మనం అది ఆ పాయింట్ అప్ వెళ్తుంది డౌన్కి వెళ్తుంది, అప్కి వెళ్తుంది డౌన్కి వెళ్తుంది. అప్పుగా ఉన్నప్పుడేమో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అదే కనుక తగ్గు దశలో ఉన్నప్పుడేమో ఉపాధి అవకాశాలు తగ్గుతాయి అనమాట. ఇట్లా సైకిల్ చక్రం కనుక ఏదైతే తిరుగుతుందో దాని యొక్క ఆ విధంగా ఉపాధి అవకాశాలు పెరగటము, ఉపాధి అవకాశాలు మళ్ళీ తగ్గటం, మళ్ళీ ఉన్నత స్థితిలోకి వచ్చినప్పుడు ఉత్పత్తి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు పెరగటము, మళ్ళీ ఏదైనా ఆర్థిక వ్యవస్థలో లోటుపాట్ల వల్ల కానీ కొన్ని లేదా మార్పుల వల్ల కానీ ఉత్పత్తి తగ్గు దశలోకి వచ్చిందనుకో మళ్ళీ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం. ఇట్లా ఒక్కో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడేమో ఆర్థిక ఉత్పత్తి అనేది ఉన్నత స్థితిలో ఉన్నప్పుడేమో మరి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉండి ఏదైనా తగ్గు దశలో ఉన్నప్పుడు ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం జరుగుతుందో ఇట్లా ఈ యొక్క భ్రమణంలో ఈ యొక్క చక్రీయ భ్రమణంలో ఉద్యోగస్థ స్థాయి మారుతూ ఉంటుంది అనమాట, పెరగటము తగ్గటము. సో ఇలాంటి సందర్భాన్ని మనం చక్రీయ నిరుద్యోగిత అంటారు. చక్రీయ నిరుద్యోగిత అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇదొక అంశం. దీని తర్వాత మనకి నిరుద్యోగిత భావనకు సంబంధించి మరి NSSO ఒక సర్వే చేసింది, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే నిరుద్యోగ సంబంధించి ఒక వ్యక్తి రోజుకి 8 గంటలు లేదా 273 రోజులు పనిచేస్తే అతను ప్రామాణిక సంవత్సర ఉద్యోగిగా పరిగణిస్తారు. సో ఈ NSSO తన యొక్క పరిశీలనలో ఒక నిరుద్యోగికి సంబంధించి 3 అంచనాలు ఉత్పన్నమయ్యాయని చెప్పేసి చెప్తుంది. ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి రోజుకి 8 గంటలు పనిచేయాలి, సంవత్సరంలో 273 రోజులు పనిచేస్తే అతను ప్రామాణిక అంటే సంవత్సర ఉద్యోగిగా పరిగణిస్తారు. సో వాళ్ళు చెప్పిన కొన్ని అంశాలను బట్టి వాళ్ళు 3 రకాల నిరుద్యోగితలను అంచనా వేయడం జరిగింది. ఏమిటి అవి? ఒకటి చూడండి ఇక్కడ, ఒక వ్యక్తి నిరంతర నిరుద్యోగిత లేదా సాధారణ స్థితి గల నిరుద్యోగిత. అంటే ఒక వ్యక్తి పని చేయడానికి ఇష్టపడి పని కోసం ప్రయత్నం చేసి సంవత్సరంలో అధికంగా ఖాళీ ఉండటం. అంటే ఇది శాశ్వత ఉద్యోగ అన్వేషణలో ఉన్న విద్యావంతులకు నైపుణ్యత గల వారికి ఈ రకమైన భావన చాలా సరిపోతుంది. దీన్నే మనం బహిరంగ నిరుద్యోగిత అని కూడా అంటాం. ఇందాక మనం చెప్పుకున్నాం ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అని. ఏంటి? ఒక వ్యక్తి పని చేయడానికి ఇష్టపడ్డాడు, పని కోసం ప్రయత్నం చేసిండు, కానీ ఎక్కువ రోజులు ఖాళీగా ఉంటాడు. అంతేంది అతని యొక్క విద్యావంతులకి పని లేకపోవడం, నైపుణ్యత గల వారికి పని లేకపోవడం. ఇందాక మనం గత క్లాసులో దీన్ని నిరుద్యోగిత రకాలు చెప్పేటప్పుడు మనం బహిరంగ నిరుద్యోగిత కూడా ఇదే కోవకు వస్తుంది అనమాట.